అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ సేల్స్మెన్ సూపర్వైజర్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి నా పేరు రామచంద్రరావు. ఈరోజు యూనియన్ రాష్ట్ర యూనియన్ పేరు మేరకు చెలో విజయవాడ చెలో డిపో కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయడం జరిగింది. మన పరిధిలో ఉన్నటువంటి డిపోలందరికీ కూడా వినతి పత్రం ఇవ్వడం వల్ల ఈరోజు మనకు పైన ఉన్నటువంటి కమిషనర్ వర్యుల దగ్గరికి రావడం జరిగింది. అక్కడ చాలా క్రౌడ్ ఉన్నా, ఎక్కువ ముందు నుంచి మార్నింగ్ నుంచి వచ్చిన హైయర్ ఆఫీసర్స్ ఉన్నా సరే మనల్ని పరిగణలోకి తీసుకొని ఫస్ట్ టైం మనతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాళ్ళున్న అప్లికేషన్లో. సో అక్కడ విషయం లోపల ఏం జరిగిందా అన్న విషయం ఏంటంటే, సార్ మీరు 3 days అన్నారు కదా, దాని తర్వాత అన్నారనే విధంగా మేము లోపలికి వెళ్ళడం జరిగింది. ఒక 3 persons లోపలికి వెళ్ళిన తర్వాత సార్ చెప్పింది ఏంటంటే, మేము డైరెక్టర్గా వేరే సంస్థలో మీరు రికమెండ్ చేయలేం. సో కార్పొరేషన్ రికమెండేషన్ మీద మేము రికమెండ్ చేయాలి. సో దాని గురించి ఫైనాన్స్ కమిషన్తో అందరితో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. రేపు లేదు ఎల్లుండి నాకు సెక్రటేరియట్కి రమ్మన్నారు అన్న విధంగా సార్ కమిషనర్ వర్యుల్ని సెక్రటేరియట్కి ఎల్లుండి రమ్మన్నారు అన్న విధంగా తెలియజేయడం జరిగింది. ఇరిగేషన్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారంట. ఎక్కడ ఏ విధంగా ఖాళీలు ఉన్నాయి, మిమ్మల్ని అందరూ ఒకటే సంస్థలో మేజీ చేయాలంటే కుదరదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రాతిపదికన అంటే వాళ్ళకు సఫ్లింగ్స్ కానీ అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో సార్ ఇంతవరకు ఏంటంటే మొన్న 3 daysలో మేము చెబుతామని అన్నారు. ఇప్పుడు కూడా సార్ సానుకూలంగా స్పందించి 2 daysలో తెలియజేస్తామన్నారు. సార్ మీరు అలా కాదు సార్, మాకు చాలామంది కూడా 75% బంద్ చేయడానికి మేము సుముఖత నిర్ణయం తీసుకున్నాం, మీరు ఏమైనా తెలియజేయచ్చు అనేసి అంటే ఇంతవరకు ఒప్పుకొట్టారు కాబట్టి ఒక 2-3 days అంటే 2 days ఆగంటే 3rd day మీకు నేను ఏ విధమైన అప్డేట్ తెలియజేయండి. సో మీరు మీ కార్యాచరణ ప్రకటించండి అనే విధంగా పైన మన కమిషనర్ వారికి తెలియజేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఇప్పుడు అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి విజయవాడ నిరమనూరు సర్కిల్ నిరమనూరు డిపో పరిధిలో ఉన్నటువంటి ఈరోజు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిరమనూరు డిపో రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు రమేష్ గారు మాట్లాడతారండి. ఎండీ గారిని కలవడం జరిగింది. సార్ మన సమస్య పట్ల సానుకూలంగా స్పందించారు. 2 రోజుల్లో సచివాలయానికి వెళ్ళి మన యొక్క సమస్య మీద సార్ట్అవుట్ చేసుకొని ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కరించాలని చెప్పని చెప్తానని చెప్పారు. సార్ని మేము ఇలాగా గ్రౌండ్ లెవెల్లో చాలామంది బంద్కి వెళ్దామని చెప్పని నిర్ణయించుకున్నారు. సార్ వాళ్ళని మేము ఆపలేకపోతున్నాము అని చెప్పాము. మీ పరంగా ఏమన్నా వివరణ ఇవ్వమని చెప్పని కోరాము. సార్ డిఎంస్కి చెప్పి ఈరోజు వివరణ ఇప్పిస్తామని చెప్పారు 2 daysలో. అదేవిధంగా మన రాజశేఖర్ గారు మాట్లాడతారు. ముందుగా ఈ చెలో డిపో కార్యక్రమం అన్నది మన రాష్ట్ర యూనియన్ తలపెట్టింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క డిపోలో ఉన్నటువంటి సేల్స్మెన్కి సూపర్వైజర్కి ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీరు అందించినటువంటి ఈ సహకారం వల్ల ఈరోజు మనం నిడమానూరు డిపో నుంచి మేమందరం కూడా ఇక్కడ ఎండీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. మంగళగిరిలో ఉన్నటువంటి ఎండీ గారి ఆఫీస్కి చాలామంది ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా సరే మనకి ప్రయారిటీని ఇచ్చి వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మన సేల్స్మెన్లు సూపర్వైజర్ల యొక్క సమస్యలు ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన మనకు ప్రయారిటీ ఇచ్చి అపాయింట్మెంట్ త్వరగా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన మేము కలిసిన తర్వాత ఆయన 2 రోజులు తనకు వ్యవధి ఇప్పించమని కోరారు. ఈ 2 రోజుల్లో మన యొక్క సమస్యల్ని పైన సెక్రటేరియట్లో ఉన్నటువంటి పై అధికారుల దృష్టికి అట్లాగే ముఖ్యమంత్రి వర్గాల దృష్టికి తీసుకుని వెళ్ళి మన సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించే విధంగా తాను సహకరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మన డిపోలో ఉన్నటువంటి డిఎంస్ ద్వారా కూడా ఒక హామీలాగా మనకి తెలియజేస్తారని కూడా మాట ఇచ్చి ఉన్నారు. కావున ఎండీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరి సహకారం ఎలాగే ఉంటే మనకి రాబోయే రోజులన్నీ కూడా మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.